Welcome to 24 Technologies. Our today's topic is S3 bucket లో వర్షనింగ్ అండ్ డిలీట్ మార్కర్ను ఏ రకంగా యూజ్ చేస్తాం, రోల్ బ్యాక్ ఏ రకంగా చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం index.html స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఏ రకంగా చేస్తామని చెప్పేసి మనము డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ సెషన్స్లో మనము S3 బకెట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ల్యాబ్ గురించి డిస్కస్ చేసాం కదా. దానికి కంటిన్యూటీ ఇది. డీప్గా కావాలి అంటే ఆ వీడియోని ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి రండి. లేదు అన్నా కూడా ఇక్కడ కూడా లిటిల్ బిట్ నేను ఇస్తాను. దాంతోపాటు మనం కంటిన్యూటీ చేద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బకెట్, జనరల్ పర్పస్ బకెట్. ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి, రఘువీర్ ఐఫన్ 24 టెక్ ఐఫన్. ఏమిద్దాం నేమ్, నేమ్ రఘువీర్ 24 టెక్ వర్షన్ అని చెప్పేద్దామా. హెచ్టిఎంఎల్ index.html అని ఇద్దాం. index.html. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ నేమ్ ఎందుకు ఇచ్చానంటే, అలా ఇవ్వాలనే రూల్ ఏం లేదు, బట్ ఎందుకు ఇచ్చాను అనే దానికి రీజన్ ఏంటి అంటే, నేను స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేస్తాను కాబట్టి. క్రియేట్. ఓకే, నా బకెట్ క్రియేట్ అయింది. ఈ బకెట్ క్రియేట్ అయిన తర్వాత వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తాను. యాడ్ ఫైల్. I'm going to add this file. Okay, done. Upload. ఈ ఫైల్ ఏదైతే ఉందో, నేను అప్లోడ్ చేసిన ఫైల్ ఒకసారి ఓపెన్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకుందాం. లైక్ యాజ్ యూజువల్గా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. అండ్ నాకు ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. దానికోసం నేనేం చేయాలి, పర్మిషన్స్లో బకెట్ జనరల్ బకెట్ పాలసీ దీంట్లో ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాపర్టీలోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ దిస్. ఎనేబుల్ చేస్తున్నా ఏది, వర్షనింగ్, బకెట్ వర్షనింగ్ నాకు అవసరం అవుతుంది కాబట్టి అది కూడా ఎనేబుల్ చేస్తున్నా. అండ్ పర్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళానంటే పబ్లిక్ యాక్సెస్ డినైలో ఉంది, దాన్ని ఎనేబుల్ చేయాలి. అంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి. ఇది కన్ఫర్మ్. ఇచ్చినంత మాత్రాన వర్క్ అవుతుందా అంటే నాకు వర్క్ అవ్వదు. వై? బికాస్ నేను బకెట్కి ఒక పాలసీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బకెట్కు ఒక పాలసీ కూడా ఇవ్వాలి. చూడండి కావాలంటే, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఈ బకెట్కు పాలసీ ఇవ్వాలి కాబట్టి వన్స్ అగైన్ సెలెక్ట్ పర్మిషన్స్. కింద బకెట్ పాలసీ ఉంది కదా, దిస్ వన్, ఎడిట్. ఈ ఆర్ఎన్ నాకు అవసరం కాబట్టి కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ ఏదైతే ఉందో నేను పాలసీ ఇవ్వాలి. అది ఎక్కడ నుండి నేను పాలసీ, నాకు స్క్రిప్ట్ రాయడం రాదు కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్ నాకు స్క్రిప్ట్ రాయడం రాదు. డెవలపర్కి అయితే వస్తుంది అని అనుకుందాం. నాకు వచ్చు, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఏడబ్ల్యూఎస్ పాలసీ, గూగుల్లోకి వెళ్దాం డైరెక్ట్. ఫస్ట్ గూగుల్ ఏడబ్ల్యూఎస్ పాలసీ జనరేటర్. హియర్ ఇట్ ఈస్, నాట్ దిస్ వన్, ఎస్ దిస్ వన్. ఇక్కడ నేను దేనికోసం పాలసీ క్రియేట్ చేసేది, నా S3 బకెట్ కోసం. డన్. ఎఫెక్ట్ వచ్చేసి అలో, అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి స్టార్, అంటే అలో ఆల్, అందరికీ ఇది రావాలి అని. అండ్ గెట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కోసం చేస్తున్నా కాబట్టి గెట్ ఆబ్జెక్ట్. డన్. అండ్ నేను అక్కడ కాపీ చేసుకున్న ఏఆర్ఎన్ ఏదైతే ఉందో అది అలాంగ్ విత్ స్లాష్ స్టార్ అన్ని సర్వీసెస్ కానీ యాడ్ స్టేట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జనరేట్ పాలసీని జనరేట్ చేసిన తర్వాత ఎస్, కాపీ అండ్ పేస్ట్ హియర్. డన్. సేమ్ ఏమి ఎడిట్ ఏం చేద్దామా, జస్ట్ మీకు రాయడం వస్తే డైరెక్ట్గా రాసుకుంది. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నువ్వు ఏ వర్షన్ తీసుకుంటున్నావు అమెజాన్లో, 2012, 10 to 17. అండ్ స్టేట్మెంట్ ఏంటి, ఓకే, ఎస్ఐడి.
ఎస్ఐడి వచ్చేసి నీకు స్టేట్మెంట్ వన్ ఎఫెక్ట్ అలో చేయాలి, ప్రిన్సిపల్ వచ్చేసి అలో ఆల్, అన్నింటికి అన్ని సర్వీసెస్ కానీ యాక్షన్ ఏది గెట్ త్రీ ఆబ్జెక్ట్ ఎస్ త్రీలో గెట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నావు. అండ్ రిసోర్స్ నేమ్ వచ్చేసి ఏఆర్ అని అమెజాన్ రిసోర్స్ నేమ్, దానికి అప్లై కావాలి అని చెప్పేసి ఇస్తున్నాం. సేవ్ చేంజెస్ ఇది ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా నేను మళ్ళీ ఈ బకెట్లో ఏదైతే ఉందో ఆబ్జెక్ట్స్లో దీని యూఆర్ఎల్, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ యూనిక్ ఏదైతే ఉందో అది తీసుకొని నేను పేర్ చేసిన అంటే ఇది వర్క్ అవుతుంది. ఓకే, డన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ నాకు ఇక్కడ ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ నేను చేస్తున్నా. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ index.html అంటే కంటెంట్ కూడా నాకు కావాలి. దానికోసం నేను ఏం చేయాలి, ఈ పర్టికులర్గా ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ కావాల్సినట్టు నేను ఇచ్చేసిన. బట్ ఈ బకెట్కి ఏదైతే ఉందో ఈ బకెట్లో నేను ఏమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ప్రాపర్టీస్లో ఇక్కడ లాస్ట్ కిందకి రండి. లాస్ట్లో కిందకి వస్తే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఎనేబుల్. ఎనేబుల్ చేసిన తర్వాత స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అండ్ రిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఇది అవసరం లేదు. రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే అనదర్ బకెట్, ఆ టైంలో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇది నాకు ఈ బకెట్ కోసమే కాబట్టి హోస్ట్ ఏ స్టాటిక్ వెబ్సైట్ అండ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ని ఎనేబుల్ చేసిన. అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఏదైతే నా లోకల్లో ఉందో దాని ఫైల్ నేమ్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, index.html ఫైల్. డన్. ఓకే, సేవ్ చేంజెస్. ఇది చేసినంత మాత్రాన నాకు ఏమన్నా అవుతుందా అంటే index.html స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ను నేను ఎనేబుల్ చేశాను ఇక్కడ. బట్ నాకు ఇక్కడ బకెట్లో ఆ index.html ఫైల్ ఉందా, లేదు. index.html ఫైల్ లేదు. ఆ ఫైల్ని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేయాలి అంటే నా దగ్గర ఆ ఫైల్ ఉండాలి. ఒకసారి చూడండి index.html ఫైల్లో ఏముందో. ఇండెక్స్ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో. ఓకే, ఇక్కడ చూడండి హెడర్ టైటిల్ అని చెప్పేసి బాడీ రఘువీర్ బ్యాచ్ అని చెప్పేసి ఇచ్చిన. అండ్ టైటిల్ వచ్చేసి మై ఫస్ట్ ఇది మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పేసి ఇచ్చిన, రఘువీర్ బ్యాచ్ అని చెప్పేసి ఏదో ఇచ్చిన. అండ్ దీన్ని దేనికి మ్యాప్ చేశాను, raghuveer.jpg ఆ ఇమేజ్కు నేను మ్యాప్ చేశాను. ఇది నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఏదైతే ఉందో నేను ఇక్కడ ఆ index.html ఫైల్ను నేను అప్లోడ్ చేస్తాను. index.html యాడ్ ఫైల్, where it is index ఓపెన్. నా index.html ఫైల్ కూడా వచ్చేసింది. అప్లోడ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ పర్మిషన్స్ అనేటివి ఎనేబుల్ చేశాను కదా, అందరికీ పబ్లిక్ యాక్సెస్ కూడా ఇచ్చాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ ఈ యూఆర్ఎల్ తీసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూద్దాం ఏమొస్తుంది. ఇక్కడ ఏంది, రఘువీర్ బ్యాచ్ హౌ ఈజ్ ఇట్ అండ్ దిస్ వన్. నేను అక్కడ ఏమైతే కంటెంట్ ఇచ్చానో హెడర్లో అండ్ టైటిల్లో అదే నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను చూపించాలనుకున్నది ఏది అంటే సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఆ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా, ఇమేజ్ కానీ లేకపోతే కంటెంట్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఆ టైంలో ఇక్కడ నేను వర్షనింగ్ ఎనేబుల్ చేశాను కాబట్టి షో వర్షన్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, రైట్. ఆ వర్షన్స్ అనే దాని గురించి నెక్స్ట్ ఒక 5 minutes తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఒక బ్రాండ్ న్యూ index.html ఫైల్ ఒకటి వేసాను. అట్ ది సేమ్ టైం ఒక రఘువీర్ జేపెగ్ వేశాను. ఇప్పుడు నాకు ఏదంటే నా ఇమేజ్ అనేది చేంజ్ కావాలి. నా ఇమేజ్ అనేది అంటే నేను అప్డేట్ చేస్తున్నాను అనుకుంటాం. మీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో రెగ్యులర్గా ఇమేజెస్ తర్వాత కంటెంట్ చేంజ్ చేస్తుంటారు కదా. ఇన్ ద సేమ్ వే నాకు కంటెంట్ కూడా చేంజ్ కావాలి. అట్ ది సేమ్ టైం నాకు raghuveer.jpg అనే ఇమేజ్ కూడా చేంజ్ కావాలి అని నాకు రిక్వెస్ట్ వచ్చిందో, లేకపోతే అది నా ఓన్ వెబ్సైట్ నేను చేంజ్ చేయాలి అనుకుంటాను. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫైల్ నా దగ్గర ఏదైతే ఉందో ఆ ఫైల్ను అప్లోడ్ చేస్తున్నాను. దిస్ వన్. డన్. అప్లోడ్. ఓకే, అది నేను అక్కడ అప్లోడ్ చేసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అంత పెద్ద స్క్రిప్ట్ ఏం కాదు, అది శాంపిల్ స్క్రిప్ట్. మీరు చూస్తూ మీరు యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసుకోండి, నో ప్రాబ్లం.
కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేస్తానంటే గిట్లో ఒకటి క్రియేట్ చేసి ఒక రెపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో పెడతాను, లేకపోతే గూగుల్ డ్రైవ్ లింక్ నేను ఇక్కడ షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. రైట్. ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ఎక్కడ నుండి నా ఈ యూఆర్ఎల్ తీసుకున్నా కూడా నాకు వర్క్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఇది వర్క్ అవుతుంది, బట్ నా index.html లో ఏదైతే ఉందో ఈ కొత్త ఇమేజ్ రావాలి అండ్ ఇక్కడ కంటెంట్ చేంజ్ కావాలి అనేది నా రిక్వెస్ట్. డన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఇక్కడ ఏదైతే ఉందో టైటిల్లో నేను ఏం పెడతాను, చదువుకోండి ఫస్ట్. చదువుకోండి ఫస్ట్ అనేది టైటిల్లో పెట్టండి. అండ్ ఇక్కడ రఘువీర్ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో ఏం పెడతారు, అవర్ ఏడబ్ల్యూఎస్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి పెట్టండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేంజ్ చేశాను, చదువుకోండి ఫస్ట్ అండ్ కంటెంట్ అవర్ ఏడబ్ల్యూఎస్ ఆన్లైన్ కోర్స్. ఏడబ్ల్యూఎస్ అజూర్ అండ్ నెట్వర్కింగ్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి పెట్టాను. డన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సేవ్ కాలేదు ఫైల్. మనం నార్మల్గా సేవ్ కావాలంటే ఏం చేస్తాం, కంట్రోల్ వేసి కొడతాం కదా సేవ్ కావడానికి. ఏవి వాట్ ఎవర్ నీ ఫైల్స్ కానీ ఏవైనా నువ్వు సేవ్ చేయాలి అనుకుంటే నువ్వు ఏదైనా మాడిఫై చేసిన తర్వాత అట్ లాస్ట్ నువ్వు బయటకు వచ్చినప్పుడు కంట్రోల్ ఎస్, అప్పుడు మీకు పైన డాట్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, అంటే నాకు ఈ ఫైల్ సేవ్ అయింది. ఎక్కడ, నా లోకల్లో. ఒకసారి లోకల్కి వెళ్ళి నేను సెర్చ్ చేస్తాను సేవ్ అయిందా లేదా అని చెప్పేసి. వెరిఫై చేసుకోవడంలో తప్పేం లేదు కదా. 100% సేవ్ అయి ఉంటుంది, బట్ మీకోసం ఇది చెప్పడం. అండ్ చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి అండ్ అవర్ ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ నెట్వర్కింగ్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పేసి ఉంది. డన్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే చదువుకోండి ఫస్ట్ అనేది రావాలి. డన్. ఓపెన్ చేద్దాం, వస్తుందా రాదా ఆలోచించండి ఒకసారి. వస్తుందా రాదా, నేను చేంజ్ చేశాను కదా, అక్కడ చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి చేంజ్ చేసినా కదా. ఇక్కడ నా S3 బకెట్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ను నేను పేస్ట్ చేస్తే నాకు వస్తుందా రాదా. కొంతమంది వస్తుందని కొంతమంది రాదు అని చెప్పేసి మైండ్లో అనుకున్నారు, బట్ రాదు. చూడండి, రాలేదు. ఎందుకు రాలేదు, నేను అది నా లోకల్లో అప్లోడ్ చేశాను కానీ నా లోకల్లో అప్డేట్ చేసుకున్నా, బట్ ఆ index.html ఫైల్ను నేను ఇక్కడ నా లోకల్లో అప్లోడ్ చేసుకున్నానా, చేసుకోలేదు. అబ్జర్వ్ చేస్తే అప్లోడ్ చేసుకున్నానా, చేసుకోలేదు. ఇక్కడ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే, సార్ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా index.html అనే ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ నేమ్తో ఉన్న ఫైల్ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే రీరైట్ అవుతుంది, ఓవర్ రైట్ అవుతుంది. అంటే ఆ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాంట్లో రీరైట్ అవుతుంది. చూద్దాం అది కూడా. అప్లోడ్, యాడ్ ఫైల్స్, నా ఇండెక్స్, డన్ అండ్ అప్లోడ్. ఇప్పుడు నాకు న్యూ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. న్యూ ఫైల్ అప్లోడ్ అయింది కొత్త ఇమేజ్ తోటి. ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఒకసారి వెరిఫై చేద్దాం. ఇది నా ప్రీవియస్ వన్, ఇది కూడా నా ప్రీవియస్ వన్. ఇప్పుడు నేను అప్డేట్ చేశాను, ఇక్కడ నా లోకల్లో నుండి తీసుకొని వచ్చి నా S3 బకెట్లో కూడా వేశాను. Done. ఓకే, అవర్ ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ నెట్వర్కింగ్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి నాకు ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఇమేజ్ అనేది చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు ఇమేజ్, నేను ఇమేజ్ని చేంజ్ చేశాను నా లోకల్లో, చేయలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఇమేజ్ను కూడా చేంజ్ చేస్తాను. వేర్ ఇట్ ఈస్ మై ఇమేజ్. ఇక్కడ ఏదైతే ఉందో నా ఇమేజ్ను కూడా నేను చేంజ్ చేస్తాను. ఇమేజ్ ఇక్కడ ఇది ఉంది కదా, నాకు నా లోకల్లో ఆ ఇమేజ్ నేమ్ ఏది ఉందో లెట్ మీ చెక్ వన్స్. S3. దీన్ని కాపీ చేసుకున్నా, కాపీ చేసి హియర్ నా ఇమేజ్ ఏదైతే ఉందో అక్కడ నేమ్ ఇచ్చాను. డన్. ఇప్పుడు మళ్ళీ సేవ్ పైన సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేయాలి,
నా లోకల్లోకి వెళ్ళి నా లోకల్లోకి వెళ్ళి అప్- అప్డేట్ చేసుకున్న ఫైల్ను నేను మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. అంటే నీకు అప్డేట్ అవుతుంది అంటే ఇది వర్షన్ చేంజ్ అవుతుంది అన్నట్టు. నేను ఇక్కడ ఇమేజ్ మాత్రం అప్లోడ్ చేస్తున్నా కదా, ఆ ప్లేస్లో మీకు కోడ్ ఉంటుంది యాక్చువల్గా. కోడ్ అని దానికి సంబంధించిన కంటెంట్, దాన్ని అంటే లేటెస్ట్ వర్షన్ నువ్వు అప్లోడ్ చేస్తున్నావు. ఇక్కడ నేను ఒక్కసారి వర్షన్స్ క్లిక్ చేశానంటే చూడండి ఏమేమి ఆపరేషన్స్ జరిగాయో మీకు యాజ్ ఇట్ ఈస్గా తెలుస్తుంది. ఇక్కడ నువ్వేది ఫస్ట్, ఇది మై ఫస్ట్ ఫైల్, ఇది raghuveer.24tech jpeg అండ్ దిస్ వన్ అండ్ హెచ్టిఎంఎల్, ఇది ప్రీవియస్ వర్షన్. ఇది ప్రీవియస్ వర్షన్. ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాం. ప్రీవియస్ వర్షన్ ఓపెన్ చేస్తే నాకు ఏది వచ్చింది? బ్యాచ్, రఘువీర్ బ్యాచ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళేసి లేటెస్ట్ వర్షన్ క్లిక్ చేశానంటే index.html, నాకు ఏదొచ్చింది? అవర్ ఏడబ్ల్యూఎస్ అజూర్ ఆన్లైన్ కోర్స్. బట్ నేను ఇప్పుడు ఇమేజ్ను కూడా చేంజ్ చేశాను, దాన్ని కూడా మనము అప్లోడ్ చేద్దాం. హియర్ అప్లోడ్ మై లేటెస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్, లేటెస్ట్ హెచ్టిఎంఎల్ ఓపెన్, అప్లోడ్. ఇప్పుడు నా లేటెస్ట్ కూడా అప్లోడ్ అయిపోయింది. డన్. రైట్, ఇప్పుడు వర్షన్స్ చూద్దాం. షో వర్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ప్రీవియస్ వర్షన్, దాని తర్వాత వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. ఈ టైం స్టాంప్ చూడండి ఎన్నింటికి నేను చేసిన ఆపరేషన్స్. ఇది 6:20:59 AM. అండ్ ఇది వచ్చేసి 6:26:59, 6:26:15. అండ్ ఆ తర్వాతది 6:29:04 AM, ఇది మార్నింగ్ కాబట్టి. ఓకే, ఏ డేట్? 13th Feb 2026. ఈ టైంలో నీకు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇది దీని సైజ్ ఎంత, దీని సైజ్ ఎంత, దీని సైజ్ ఎంత, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఇప్పుడు నాకు ఏది నా index.html ఏదైతే మెయిన్ది అంటే అప్డేటెడ్ వన్ ఉందో దీన్ని చూసినామంటే నాకు ఇమేజ్ కూడా చేంజ్ అయిపోవాలి. చేంజ్ అయిందా? ఈ రకంగా మనము index.htmlలో ఇమేజెస్ని కానీ తర్వాత నీకు స్క్రిప్ట్లో నీకు కావాల్సిన కంటెంట్ ఈ రకంగా మనము మాడిఫై చేసుకుంటూ ఉంటాం. బట్ నాకు దిస్ ఈజ్ మై లేటెస్ట్ వర్షన్. దిస్ ఈజ్ మై లేటెస్ట్ వర్షన్. ఈ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో నాకు ప్రాపర్గా రన్ అవ్వట్లేదు. ఈ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో నాకు ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. నేను ఇమ్మీడియట్గా ఈ ప్రీవియస్ వర్షన్, ఇది దానికంటే ప్రీవియస్, ఇది ప్రీవియస్, ఇది లేటెస్ట్. నాకు ఈ లేటెస్ట్ వర్షన్ వర్క్ అవ్వట్లేదు. ఈ లేటెస్ట్ వర్షన్ వర్క్ కాకపోతే ఎండ్ యూజర్స్ ఓపెన్ చేసినప్పుడు నీకు వాళ్ళు క్రిటికాలిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అట్ ది టైమ్ నువ్వేం చేయాలి? ఇమ్మీడియట్గా రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్ చేయాలంటే మళ్ళీ నువ్వు ఈ స్క్రిప్ట్ ఒకటి రాసుకొని అదంతా చేయవు, అక్కడ మాడిఫై చేసి మళ్ళీ లోకల్లోకి వెళ్ళి అదంతా చేయవు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయ్యి ఉంది ప్రీవియస్ వర్షన్. ఇది చూడండి, ప్రీవియస్ వర్షన్ అనేది 6:26:15కు నీకు ప్రీవియస్ వర్షన్ సేవ్ అయ్యి ఉంది. అండ్ ఇది నీ లేటెస్ట్ వర్షన్ 29. టైం స్టాంప్ చూడండి. నాకు ఈ లేటెస్ట్ వర్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. నేను ఏం చేస్తానంటే ఈ లేటెస్ట్ వర్షన్ను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన వెంటనే ప్రీవియస్ వర్షన్ రోల్ బ్యాక్ అయ్యేది మెయిన్ వర్షన్గా అంటే లేటెస్ట్ వర్షన్గా వచ్చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లేటెస్ట్ వర్షన్ను ఐఎమ్ గోయింగ్ టు డిలీట్, పర్మనెంట్లీ డిలీట్. డిలీట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఏం ఆపరేషన్ జరిగిందో. క్లోజ్. నా లేటెస్ట్ వర్షన్ వెళ్ళిపోయిందా? అండ్ ప్రీవియస్ వర్షన్ 1026 స్టాంప్ ఏదైతే ఉందో అది లేటెస్ట్ వర్షన్గా వచ్చింది. చూద్దాం ఇది లేటెస్ట్ వర్షన్గా ఉందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేస్తే నాకు ప్రీవియస్ ఇమేజ్ వచ్చింది. ఇది కూడా నాకు ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఇది కూడా నాకు ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. నువ్వేం చేయాలి అప్పుడు? మళ్ళీ నీ ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో దీన్ని, అది కూడా వర్క్ అవ్వట్లేదు అంటే నీ ప్రీవియస్ వర్షన్ డిలీట్ చేస్తావు. దీన్ని దిస్ వన్. బట్ ఈ వర్షన్ అనేది నీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అనుకోండి, అది అయిపోయింది, మీకు అర్థమైపోయింది. అంటే నా కరెంట్ వర్షన్ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే నేను ప్రీవియస్ వర్షన్లోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు ఈ వర్షనింగ్ని ఎనేబుల్ చేస్తేనే ఇవన్నీ పాసిబుల్, లేకపోతే పాసిబిలిటీ ఉండదు. నేను వర్షన్ని స్టార్టింగ్లోనే ఎనేబుల్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నా ప్రీవియస్ ఈ వర్షన్ ఏదైతే ఉందో కరెంట్ వర్షన్ ఇది 26 అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. చూసా 1-2 డేస్ లేకపోతే ఈ రకంగా నేను చూసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఓల్డ్ వర్షన్ తోటి నాకు అనవసరం ఇంకా. ఎందుకంటే దీనికి కూడా సమ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ఉంది కదా. ఈ వర్షన్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను.
దీన్ని డిలీట్ చేస్తా. ఇప్పుడు చూడండి, నాకు ప్రీవియస్గా పర్మనెంట్లీ డిలీట్ అని చెప్పేసి వచ్చేది కదా. ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్, పర్మనెంట్లీ డిలీట్. ఇది డిలీట్ చేశాను అంటే నాకు ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో అదే వెళ్ళిపోతుంది. అంటే నీకు లేటెస్ట్ వర్షన్ ఒకటి మాత్రమే ఇక్కడ నీకు అవైలబుల్లో ఉంటుంది. ప్రీవియస్ వర్షన్ వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్షనింగ్ ఎనేబుల్ చేసినా కూడా, వర్షనింగ్ ఎనేబుల్ చేసినా కూడా అంటే ప్రీవియస్ వర్షన్ ఇంకా లేదు, నువ్వు రిట్రీవ్ చేసుకోలేవు దాన్ని. నీ ఇది ఇప్పుడు ఏది నీకు ప్రాపర్గా వర్క్ అవుతుందని నువ్వు ఫీల్ అయినా లేటెస్ట్ వర్షన్ మాత్రమే ఇది ఉంది. అంటే నేను ఇప్పుడు ఏది డిలీట్ చేశాను? ఫస్ట్ లేటెస్ట్ వర్షన్, దాన్ని డిలీట్ చేసి రోల్ బ్యాక్ చేసిన. ఆ రోల్ బ్యాక్ చేసిన వర్షన్ నాకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. దానికంటే ముందు ఇంకొక వర్షన్ ఉంది. ఆ ముందున్న వర్షన్ ఇంకా నాకు అవసరం లేదని చెప్పేసి డిలీట్ చేసిన. ఎందుకంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. మనం రియల్ టైంలో ఇంత ఫాస్ట్గా డిలీట్ చేసుకోము. బట్ అది కూడా డిలీట్ చేసిన. డన్. ఇప్పుడు నాకు ఏది అంటే ఒక డిలీట్ మార్కర్ అనేది నేను యూస్ చేస్తా. ఏ రకంగా? ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇంకొక ఫైల్ను అప్లోడ్ చేస్తున్నా, నా లేటెస్ట్ index.html ఫైల్, యాడ్ ఫైల్స్, దిస్ వన్, చదువుకోండి ఫస్ట్ అనేది ఉంది కదా, దాన్ని అప్లై చేస్తున్నా. అప్లోడ్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. మ్మ్. ఇదే తొందరంటే, అది కాకముందే కొట్టేసి వస్తాయి ఇప్పుడు. అయ్యింది లక్కీలీ. ఓకే. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో నేను దీన్ని వెరిఫై చేసుకున్నాను. Done. నా న్యూ లేటెస్ట్ నాకు వర్క్ అవుతుంది. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే ఇక్కడ వర్షన్స్, నేను డిలీట్ చేసింది ఏది? దీన్ని కదా. దీన్ని మీరు చెప్పారు. ఆబ్జెక్ట్ బ్లాక్, నాట్ దిస్ వన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్ వచ్చిందా, ఓన్లీ డిలీట్ అని చెప్పేసి వచ్చిందా? ఓన్లీ డిలీట్ వచ్చిందా? ragvir.jpg ను నేను పర్మనెంట్ డిలీట్ చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ ragvir.jpg ఏదైతే ఉందో నేను ఇక్కడ డిలీట్ చేసిన, బై మిస్టేక్ ఇది డిలీట్ అయింది. బై మిస్టేక్ ఇది డిలీట్ అయిపోయింది అని ఫీల్ అవ్వండి. డిలీట్, డిలీట్, డిలీట్. ఇది ఏమైంది? బై మిస్టేక్ డిలీట్ అయింది. నాకు ఇక్కడ బై మిస్టేక్ డిలీట్ అయింది. డిలీట్ అయిపోయిందా? ragvir.jpg అనేది నాకు డిలీట్ అయిపోయింది. బట్ నేను దాన్ని రిట్రీవ్ చేసుకోవాలంటే చేసుకోగలుగుతానా లేదా అంటే ఎస్, 100% వీ కెన్. ఏ రకంగా? షో వర్షన్స్ అనేది ఓపెన్ చేసినానంటే ఈ ragvir.jpg అనేది డిలీట్ మార్కర్ వేసుకొని డిలీట్ అయింది. డిలీట్ మార్కర్ అనేది ఒక స్టాంప్ వేసుకునింది, డిలీట్ అయింది. డిలీట్ అయింది, బట్ డిలీట్ మార్కర్ అనే స్టాంప్తో డిలీట్ అయింది. నేను ఈ డిలీట్ మార్కర్ను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డిలీట్ మార్కర్ను డిలీట్ చేశాను అనుకోండి, ఆల్రెడీ డిలీట్ మార్కర్ వేసుకునింది అది, ఆ డిలీట్ మార్కర్ను డిలీట్ చేస్తే ఈ ప్రీవియస్ ఇమేజ్ మళ్ళీ వస్తుంది. బట్ నేను దీన్ని డిలీట్ చేశాను అనుకోండి, టోటల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ డిలీట్ మార్కర్ ఏదైతే ఉందో, అంటే డిలీట్ మార్కర్ అనే స్టాంప్ వేసుకొని డిలీట్ అయ్యి ఉంది అది, దాన్ని డిలీట్ చేసాము అంటే ఏమవుతుంది? ఆ ప్రీవియస్ ఇమేజ్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. బట్ ఈ మెయిన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేసినాము అంటే మళ్ళీ రాదు. ఇప్పుడు ఈ డిలీట్ మార్కర్ను నేను డిలీట్ చేస్తా. డిలీట్ మార్కర్ను డిలీట్ చేస్తున్నా, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. షో వర్షన్స్ కదా, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నాకు లేదు, ఇక్కడ నాకు లేదు. బట్ నేను వర్షనింగ్లోకి వెళ్ళి బై మిస్టేక్ ఏదైతే డిలీట్ చేశానో డిలీట్ మార్కర్ స్టాంప్ వేసుకొని డిలీట్ అయింది కదా, ఆ డిలీట్ మార్కర్ స్టాంప్ నేను డిలీట్ చేస్తున్నా. ఏం డిఫరెన్స్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. డిలీట్ మార్కర్ ఇది పర్మనెంట్లీ డిలీట్ అయ్యి, బట్ డిలీట్ మార్కర్ స్టాంప్ వేసుకున్న దాన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ ఆబ్జెక్ట్, డిలీట్ మార్కర్ వేసుకున్న స్టాంప్ని డిలీట్ చేస్తే ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడికి వెళ్దాం. నాకు డిలీట్ మార్కర్ వేసుకున్న స్టాంప్ అంటే నువ్వు డిలీట్ ఒకటి చేసినావు, అది బై మిస్టేక్ డిలీట్ అయ్యి డిలీట్ మార్కర్ వేసుకొని ఒక దగ్గర కూర్చొని ఉంది. బాబు నేను అనవసరంగా నేను డిలీట్ చేసినాను, నేను డిలీట్ చేయకూడదు కాబట్టి నేను ఏదైతే నేను డిలీట్ చేసినానో ఆ డిలీట్ నేను డిలీట్ చేస్తాను. ఇదేది ఆక్పాక్ కరేపాక్ లాగా అనిపిస్తుంది కొద్దిగా. బాగా అబ్జర్వ్ చేయండి. డిలీట్ మార్కర్ వేసుకున్న దాన్ని నేను డిలీట్ చేశాను. ఓకే, మెయిన్ ఇమేజ్ని కాదు. నువ్వు డిలీట్ కాకూడదు, నువ్వు డిలీట్ మార్కర్ వేసుకొని ఇక్కడ ఉన్నావు, బై మిస్టేక్ నేను డిలీట్ చేసిన డిలీట్ మార్కర్ను నేను డిలీట్ చేస్తున్నా. వర్షనింగ్లో చూస్తే నాకు డిలీట్ మార్కర్ వేసుకునేది వెళ్ళిపోయింది.
కాబట్టి నాకు ఏది మళ్ళీ అది బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆపరేషన్ చేస్తాను. దీన్ని డిలీట్, మళ్ళీ డిలీట్ మార్కర్ వేసుకొని ఇది డిలీట్ అయ్యేలాగా చేస్తా. ఈసారి డిలీట్ మార్కర్ను నేను డిలీట్ చేయను. డిలీట్, డిలీట్, నాకు యాజ్ యూజువల్గా ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు డిలీట్ మార్కర్ను నేను డిలీట్ చేయను. ఈ మెయిన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేస్తాను. దీన్ని డిలీట్ చేసేటప్పుడు నాకు పర్మనెంట్లీ డిలీట్ అని చెప్పేసి వస్తుంది. అబ్జర్వ్ చేయండి. పర్మనెంట్ డిలీట్ అంటే ఒకసారి డిలీట్ చేసిన దాన్ని నువ్వు పర్మనెంట్గా డిలీట్ అయిపో అని చెప్పేసి, డిలీట్ మార్కర్ నువ్వు డిలీట్ చేయట్లే నేను, నువ్వు పర్మనెంట్గా డిలీట్ అయిపో అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు రిట్రీవ్ చేసుకోగలుగుతానా అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చినాడు రోల్ బ్యాక్ చేసుకోవడానికి. రోల్ బ్యాక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చినాడు. నువ్వు ఆయన నుండి తెచ్చుకోగలుగుతావు ఇప్పుడు? ఇప్పుడు తెచ్చుకోలేవు. ఇక్కడ చూడండి, ఇంకా అయిపోయింది, దీని కథ అయిపోయింది. ఎందుకంటే నీ మెయిన్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసుకున్నావు. ఇప్పుడు దీని త్రూ నువ్వు తెచ్చుకోవాలనుకున్నా కూడా అది కుదరదు. ఈ రకంగా మనము డిలీట్, డిలీట్ మార్కర్ అండ్ పర్మనెంట్లీ డిలీట్ ఈ రకంగా మనము యూజ్ చేయొచ్చు. మనం ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటిది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్టార్టింగ్ ఒక జనరల్ పర్పస్ బకెట్ ఒకటి క్రియేట్ చేసుకున్న, దాంట్లో మల్టిపుల్ ఇమేజెస్ని వేసిన అండ్ హెచ్టిఎంఎల్ ఏది index.html అనే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ని నేను ఎనేబుల్ చేసుకొని అక్కడ దానికి నేమ్ index.html అనే ఫైల్ నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఏం చేశాను, నా లోకల్లో ఉన్న ఆ బేసిక్ స్క్రిప్ట్, సింపుల్ స్క్రిప్ట్ శాంపిల్ది అది తీసుకొని వచ్చి ఇక్కడ వేశాను. అండ్ ఇమేజెస్ కావాలి అంటే నేను అప్లోడ్ చేసుకున్న జెపెగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెపెగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి రోల్ బ్యాక్ చేయడము అంటే లేటెస్ట్ వన్ నువ్వు డిలీట్ చేసినావు అంటే ప్రీవియస్ ఫైల్ నాకు మళ్ళీ రిట్రీవ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా దానికి సంబంధించి ఆ రకంగా రావాలి అంటే కంపల్సరీ నువ్వు ఏం చేసి ఉండాలి, ప్రాపర్టీస్లోకి వెళ్ళి వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేసి ఉండాలి. అవి పబ్లిక్ యాక్సెస్లోకి రావాలంటే నువ్వేం చేయాలి, దానికి సంబంధించిన ఒక బకెట్ పాలసీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం నువ్వేమి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా పబ్లిక్ యాక్సెస్ అనేటివి ఎనేబుల్ చేయాలి. ఇవన్నీ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ వర్షనింగ్ ఆన్ చేసినప్పుడు నువ్వు రోల్ బ్యాక్ చేయడం ఎలా, రోల్ ఫార్వర్డ్ చేయడం ఎలా, డిలీట్ మార్కర్ని యూజ్ చేయడం ఎలా, బై మిస్టేక్ డిలీట్ చేసినట్టు రిట్రీవ్ చేసుకోవడం ఎలా అనే వాటి గురించి మనము టుడేస్ సెషన్లో డిస్కస్ చేసాం. కాబట్టి వీడియో కొంచెం డిలీట్ మార్కర్ దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తే, స్క్రిప్ట్ ఒకసారి సేవ్ చేసుకొని పెట్టుకోండి మీ లోకల్లో VS కోడ్లో కానీ ఆటంలో కానీ. ఏమైనా ఎడిటర్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఏ ఎడిటర్ అయినా కూడా సపోర్ట్ చేస్తుంది. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, మీరు ఇది ప్రాపర్గా 1-2 టైమ్స్ వీడియో ఫస్ట్ ప్రాపర్గా చూడండి. ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరేం చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. ఓకే, సేమ్ డేలో 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి వదిలేసేయడం కాదు. వీక్లో అప్పుడప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీకు తెలిసిన సబ్జెక్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అది మైండ్లోకి ఎక్కుతుంది. లేకపోతే చేతి వరకే ఉంటుంది. ఓకే, గుడ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ 1st బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో మీరు పే చేసి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కైనా వర్క్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్రెషర్స్, బీటెక్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, వీళ్ళకు కూడా వర్క్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్కు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారు, మీకు మీద ఒక బ్యాచ్ ఉంది అంటే వాళ్ళకు కూడా కొన్ని డిస్కౌంట్స్ అనేటివి అవైల్లో ఉంటాయి. ఓకే, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.